నేను డాక్టర్ కేఎస్ గోపాల్ దత్త, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. ఇవాళ మనం జెస్టేషన్ డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. జెస్టేషన్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ వ్యాధి. అంటే ఆ ఫీమేల్ కి ప్రెగ్నెన్సీ ముందు ఏ రకమైన షుగర్ లేకుండా ప్రెగ్నెంట్ అయిన తర్వాత షుగర్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ప్లెసెంటా లో వచ్చే వేరియస్ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే బాడీ, దానివల్ల ఈ షుగర్ అనేది వస్తుంది. యూజువల్ గా మనం ఇది 7వ నెల నుంచి చూస్తాము. కొన్నిసార్లు అర్లీగా అంటే మొదటి 3 నెలల్లో కూడా రావచ్చు. ఇక్కడ ఎక్కువ మంది భయపడేది ఏంటి, మనకి ఇప్పుడు షుగర్ వచ్చింది కదా ఇంకా జీవితాంతం కంటిన్యూ అవుతుందా అని. అలా కాదు. ప్రెగ్నెన్సీలో వచ్చే షుగరు 98% ఆఫ్ ది టైం ప్రెగ్నెన్సీతోనే ఎండ్ అయిపోతుంది. ఒక్క 2% లో మాత్రం కంటిన్యూ అవ్వచ్చు. హవెవర్ వీళ్ళకి ఏంటంటే తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే. దీన్ని ఎలా మేనేజ్ చేస్తామంటే ప్రెగ్నెన్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ తో ఒకవేళ అవ్వకపోతే కనుక ఇన్సులిన్ యాడ్ చేస్తాము. టాబ్లెట్స్ అనేవి యూజువల్ గా పెట్టాం. మేబీ మెట్ఫార్మిన్ ఒక్కటి పెట్టచ్చు, ఎందుకంటే బేబీకి సేఫ్ కాబట్టి. అది కాకుండా ఇంకా ఏ రకమైన టాబ్లెట్ బేబీ పరంగా సేఫ్ కాదు. సో మెయిన్ కంట్రోల్ డైట్, ఇన్సులిన్ ద్వారానే చేస్తాం. ఏదైనా టెంపరీ కాబట్టి భయపడకుండా ఆ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ ఆ ఇన్సులిన్ కానీ డైట్ కానీ స్ట్రిక్ట్ గా ఫాలో అయితే ఈజీగా కంట్రోల్ ఉంటుంది. మదర్కి కానీ బేబీకి కానీ ఏ రకమైన కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ అనేది అవుతుంది.